మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లో మాస్టర్స్ వచ్చిన కొన్ని నెలల తర్వాత స్టోరీని చూసాం. కానీ అసలు ఆ మొదటి రోజు ఏం జరిగింది? వలస బిజియెస్ట్ సిటీ అయిన న్యూయార్క్ ఒక్క క్షణంలో ఎలా సైలెంట్ అయిపోయింది? సౌండ్ చేస్తే వెంటనే ప్రాణం తీసే ఆ రాక్షసులు ఆకాశం నుండి ఎలా పడ్డాయి? ఏ క్వైట్ ప్లేస్ డే 1 మన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈ రోజు వీడియోలో ఈ మూవీ కంప్లీట్ బ్రేక్ డౌన్, హిడెన్ డీటెయిల్స్ అండ్ స్పాయిలర్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఏ క్వైట్ ప్లేస్ ఫ్రాంచైజ్ లో వచ్చిన ప్రీక్వెల్ మూవీయే డే 1. ఏ క్వైట్ ప్లేస్ డే 1 మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది సిరీస్ లో థర్డ్ మూవీ అయినా స్టోరీ వైజ్ గా ఇది అన్నిటికంటే ముందుంటుంది. ఈ మూవీలో న్యూయార్క్ సిటీ ఎలా డివెస్టేట్ అయ్యింది, మన కొత్త క్యారెక్టర్స్ అయిన శామ్ అండ్ ఎరిక్ ఎలా సర్వైవ్ అయ్యారు, క్యాస్ట్ అండ్ క్రూ, బడ్జెట్ అండ్ హిడెన్ డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఈ మూవీ యొక్క క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుందాం. టెక్నికల్ డీటెయిల్స్ చూస్తే ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసి మైకెల్ సారోన్స్కీ. ఈయన పిగ్ మూవీతో చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు మనం ఈ మూవీలోని మెయిన్ క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం. లుబిటా యాంగ్ అలియాస్ శామ్. ఈవిడ యాక్టింగ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి జోసకిన్ అలియాస్ ఎరిక్. స్ట్రేంజర్ థింగ్స్ ఫేమ్ ఎరిక్ ఇక్కడ ఒక చాలా సటబుల్ రోల్ ప్లే చేస్తారు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి అలెక్స్ వూల్ఫ్ అలియాస్ ర్యూబెన్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి జైమన్ హన్సు. ఈయన మనకి పార్ట్ 2 లో కూడా కనిపిస్తారు. సో లింక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి మ్యూజిక్ ని అలెక్స్ గ్రాప్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ బడ్జెట్ సుమారు $67 మిలియన్. అంటే మన కరెన్సీలో దగ్గరగా 550 crore రూపీస్ ని పెట్టారు. ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి $261 మిలియన్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. న్యూయార్క్ లాంటి బిగ్ సిటీని సైలెంట్ గా చూపించడానికి చాలా ఖర్చు చేశారు. ఇప్పుడు మనం ఈ మూవీలోని క్యారెక్టర్స్ అలాగే వాళ్ళ స్టోరీస్ గురించి చూద్దాం. క్యారెక్టర్స్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ శామ్. ఈవిడకి క్యాన్సర్ ఉంటుంది. తను చావు దగ్గర ఉన్నా కూడా తన చైల్డ్హుడ్ పిజ్జా ప్లేస్ కి వెళ్లి ఒక లాస్ట్ పిజ్జా తినాలని చిన్న కోరికతో ఉంటుంది. తను భయానికి చాలా ధైర్యంగా ఎదురు నిలుస్తుంది. నెక్స్ట్ ఎరిక్ ఒక లాస్ట్ స్టూడెంట్. మాన్స్టర్స్ అటాక్ తర్వాత చాలా భయపడిపోయి శామ్ ని కలుస్తాడు. వాళ్ళిద్దరికి ఏ రిలేషన్ లేకుండా సర్వైవల్ కోసం ఒక ఫ్యామిలీలా మాతారు. నెక్స్ట్ ఫ్రోడో అలియాస్ ది క్యాట్. ఈ మూవీలో రియల్ హీరో ఈ పిల్లి. త్రూఅవుట్ ది మూవీ ఒకసారి కూడా మియావ్ అనకుండా శామ్ అండ్ ఎరిక్ తో పాటు సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క థీమ్ అలాగే ఫుల్ స్టోరీ బ్రేక్ డౌన్ గురించి చూద్దాం. ఈ మూవీ మెయిన్ థీమ్ వచ్చేసి ఫైండింగ్ పీస్ ఇన్ ది మిడిల్ ఆఫ్ చాయిస్. ఇంకా స్టోరీ బ్రేక్ డౌన్ గురించి చూస్తే ఈ మూవీ యొక్క స్టోరీ శామ్ ఒక హాస్పైస్ సెంటర్ నుండి న్యూయార్క్ సిటీకి వెళ్లడంతో స్టార్ట్ అవుతుంది. సడన్ గా స్కై నుండి ఫైర్ బాల్స్ పడతాయి అండ్ మాన్స్టర్స్ అటాక్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది చనిపోతారు. ది సర్వైవర్ మిలిటరీ అందరూ బ్రిడ్జెస్ ని బ్లాస్ట్ చేస్తారు. సో మాన్స్టర్స్ సిటీ నుండి బయటకు వెళ్ళకూడదని బ్రిడ్జెస్ ని బ్లాస్ట్ చేస్తారు. కానీ సిటీలో ఉన్న జనం అందరూ ట్రైప్ అయిపోతారు. నెక్స్ట్ ది జర్నీ. శామ్ తన పిజ్జా షాప్ కి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. దారిలో ఎరిక్ తన తోడు వస్తాడు. వాళ్ళు థండర్ సౌండ్స్ ని రెయిన్ సౌండ్స్ ని వాడుకొని మాన్స్టర్స్ నుండి ఎలా తప్పించుకుంటారనేదే క్లైమాక్స్. ది ఎండింగ్. శామ్ తన పిజ్జా తిన్నాక ఎరిక్ ని అండ్ తన పిల్లిని సేఫ్ గా ఒక బోట్ ఎక్కిస్తుంది. తను మాత్రం సిటీలో ఉండిపోయి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తూ మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేస్తుంది మాన్స్టర్స్ ని తన వైపు తిప్పుకోవడానికి. ఇప్పుడు మనం ఈ మూవీలోని హిడెన్ డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మాన్స్టర్స్ డై. ఈ మూవీలో మనం మొదటిసారి మాన్స్టర్స్ ఏం తింటాయో చూస్తాం. ఇవి ఒక రాణి మష్రూమ్స్ లాంటి వాటిని ఫంగస్ తింటాయి. హ్యూమన్స్ ని అవి కేవలం సౌండ్ చేశారని చంపేస్తాయి. నెక్స్ట్ హెన్రీ లీ. పార్ట్ 2 లో మనం చూసిన హెన్రీ అదే ఐలాండ్ లీడర్. ఇక్కడ శామ్ కి ఎలా హెల్ప్ చేశాడో చూపించి 2 మూవీస్ ని లింక్ చేశారు. నెక్స్ట్ సైలెంట్ స్ట్రాటజీ. సిటీలో జనం అందరూ ఒకేసారి నడవడం వల్ల వచ్చే సౌండ్ మాన్స్టర్స్ కి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది చాలా గొప్ప లాజిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ది క్యాట్ సైలెన్స్. పిల్లి సైలెంట్ గా ఉండడం వెనుక రీజన్ పిల్లి నేచర్ లోనే ప్రెడేటర్స్ నుండి తప్పించుకోవడానికి సైలెంట్ గా ఉండగలదు. ఇప్పుడు మనం ఈ మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడదాం. మొదటిగా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే విజువల్స్ ఆఫ్ డిస్ట్రాయిడ్ న్యూయార్క్. నెక్స్ట్ ఎమోషనల్ బాండ్ బిట్వీన్ శామ్ అండ్ ఎరిక్. మాన్స్టర్స్ ఆర్జిన్ ని ఇంకొంచెం ఎక్కువ చూపించడం. ఇందులోని నెగటివ్స్ గురించి చెప్పాలంటే ఇది యాక్షన్ మూవీ కంటే ఎమోషనల్ మూవీ ఎక్కువ. సో మాస్ యాక్షన్ కోరుకునే వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించవచ్చు. హర్రర్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మూవీకి ఎంత రేటింగ్ వచ్చాయో అలాగే ఈ మూవీని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. ముందుగా ఈ మూవీకి వచ్చిన రేటింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి IMDb నుండి 10 స్టార్ కి 6.6 స్టార్ రేటింగ్ వచ్చింది. రోటెన్ టొమాటోస్ నుండి 84% రేటింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ మూవీని ఎందుకు చూడాలో 5 రీజన్స్
లో చూద్దాం. రీజన్ నెంబర్ 1 న్యూయార్క్ సిటీ డిస్ట్రక్షన్ విజువల్స్. రీజన్ నెంబర్ 2 లుపిటాస్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. రీజన్ నెంబర్ 3 మాన్స్టర్స్ ఆర్జిన్ గురించి కొత్త విషయాలు తెలుస్తాయి. రీజన్ నెంబర్ 4 అద్భుతమైన సౌండ్ ఇంజనీరింగ్. రీజన్ నెంబర్ 5 ఫ్రోడో ది క్యాట్ సర్వైవల్ జర్నీ. ఈ 5 రీజన్స్ వల్ల ఈ మూవీని మనం చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉందో చూద్దాం. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్కి లేదా స్ట్రీమ్ కి అవైలబుల్ గా ఉంది. ఇంకా పారామౌంట్ ప్లస్ లో కూడా మీరు ఈ మూవీని చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ క్వైట్ ప్లేస్ డే 1 ఫుల్ బ్రేక్ డౌన్. మీకు శామ్ క్యారెక్టర్ నచ్చిందా లేదా ఎరిక్ క్యారెక్టర్ నచ్చిందా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్స్ లో కుమ్మేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏ మూవీ బ్రేక్ డౌన్ కావాలో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. కీప్ వాచింగ్, స్టే సైలెంట్. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.